హాయ్ అండి. ఈరోజైతే డిఫరెంట్‌గా అన్ని లీఫీ వెజిటబుల్స్‌తో కర్రీ చేసుకున్నాను. పాలకూర ఫస్ట్ అయితే, తర్వాత అయితే మెంతి కూర, నెక్స్ట్ తోటకూర అండ్ ఫైనల్లీ చుక్కకూర. చుక్కకూర బదులు మనం గోంగూర కూడా యూజ్ చేసుకోవచ్చు. పుల్లగా ఉంటుంది కాబట్టి. పాలకూర వేసినప్పుడు టమాటా వేయకూడదు కాబట్టి, సో పాలకూర స్కిప్ చేస్తే టమాటా వేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్‌గా అన్ని వెజిటబుల్స్ కలిపి చేయడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో గానీ, నార్మల్‌గా గానీ బేబీకి మనం అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అందించడం జరుగుతుంది. ఎందుకంటే రోజు ఒకటే వెజిటబుల్ వండుకున్నామనుకోండి, ఆ ఒక్కదానివే అందుతాయి గదా! అలా ఈ 2, 3 ఐటెమ్స్ కలిపి మనం కుక్ చేసామంటే బేబీకి మంచిగా అన్నీ ప్రోటీన్స్, విటమిన్స్ అందుతాయి. అన్నీ సెపరేట్‌గా నీట్‌గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే తోటకూర వేసుకున్నాను. తర్వాత అయితే మెంతి కూర. అది కొంచెం కుక్ అయిన తర్వాత పాలకూర వేసుకున్నాను. ఈ 3 కంప్లీట్‌గా కుక్ అయిన తర్వాత అయితే చుక్కకూర వేసుకున్నాను. పుల్లగా ఉండేవి తొందరగా కుక్ అయిపోతాయి గదా! ఇదైతే టేస్ట్‌కి పుల్ల పుల్లగా చాలా బావుంది. హెల్త్ కూడా మనకు మంచిది గదా! సో, ఈసారి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మాక్సిమం నా ఛానల్‌లో అన్ని వెజ్, నాన్ వెజ్ కర్రీస్‌లో ఏదో ఒక లీఫీ వెజిటబుల్ గానీ, లేదా నార్మల్ వెజిటబుల్ గానీ వేసి కుక్ చేస్తున్నాను. ఫైనల్‌గా అయితే ధనియాల పొడితో కంప్లీట్ చేసుకున్నాను. ట్రై చేసి చూడండి.